హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం సప్తమ స్కందము అధ్యాయం 2లో మనం 39వ శ్లోకం నుంచి మనము చర్చించుకుందాము. యాయే జయే సా సృజతి తమవ్యయో యయేవ రక్షత్యవలుం వలుంపతే చయా తస్యా బలా క్రీడనమాహురీసుతు చరాచరం నిగ్రహ సంగ్రహే ప్రభు. లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యం కూడా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండకం. బాలుడు వనితలను ఉద్దేశించి ఇట్లు పలికెను, ఓ అబలలారా, అవ్యయుడగు భగవానుని సంకల్పము వలననే ఈ జగత్తు సృజింపబడి పోషింపబడి తిరిగి లయించుచున్నది. ఇది భేద నిర్ణయము. చరాచరాత్మకమగు ఈ భౌతిక సృష్టి అతనికి ఆట వస్తువు వంటిది. దేవదేవుడగు అతడు దానిని నశింపజేయుటకైనను రక్షించుటకైనను పూర్తిగా సమర్థుడై ఉన్నాడు. భాష్యము. గర్భమునందున్నప్పుడు మా భర్తను భగవంతుడే రక్షించినచో ఇప్పుడేలా అతనిని రక్షింపలేదు అని రాణులు ఈ విషయమున వాదించిన అవకాశం కలదు. య ఇచ్చయే సహ సృజతీదమవ్యయోయ ఏవ రక్షత్య ఒలుంపతే చ యః అనున్నది దానికి సమాధానము కాగలదు.
భగవంతుని కలాపములను గూర్చి ఎవ్వరునూ వాదమునకు దిగజాలరు. అతడు ఎల్లవేళలా స్వతంత్రుడు, అనగా అతడు రక్షణము నొసగగలడు, అట్లే నశింపజేయుటకును సమర్థుడై ఉండును. అతడు మన ఆజ్ఞానువర్తి కాడు, తనకు నచ్చినదే అతడు చేయును. కనుకనే అతడు దేవదేవుడు. భగవంతుడు ఈ భౌతిక జగత్తుని ఎవరి అభ్యర్థన మేరకు సృజింపలేదు, కనుక తన ఇచ్ఛానుసారమే దీనిని అతడు నశింపచేయును. అది అతని సర్వాధిపత్యము. కానీ అతడు ఎందులకు ఇట్లు ప్రవర్తించును అని ఎవరేని వాదించినచో, సర్వోత్కృష్ణుడు కనుక అతడట్లు చేయగలడని సమాధానం చెప్పవలసి వచ్చును. కానీ పాపభూయిష్టమైన ఈ సృష్టిలయ కార్యముల ప్రయోజనం ఏమిటి అని ఎవరేని ప్రశ్నించినచో, తన సర్వశక్తిమత్వమును చూపుటకు అతడు ఏదైనాను చేయగలడు, ఎవరునూ అతన్ని ప్రశ్నింపజాలరని సమాధానం చెప్పవలసి వచ్చును. ఏదైనా కార్యమును చేయుటకు గూర్చి లేదా చేయకపోవుట గూర్చి అతడు మనకు జవాబుదారి అయినచో అతని సర్వాధిపత్యము తగ్గిపోగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. పదీచ్యుతంతేష్టదితి దదిష్టరక్షితం గృహే స్థితం తద్విహితం వినశ్యతి జీవాత్యనాథోపి తదీక్షితో వనే గృహే విగుప్తోస్య హతో న జీవతి. సుబ్బరత్నం మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ. కొన్ని మార్లు ఒక్కొక్కని ధనము ఎల్లరునూ చూచెడి అవకాశం ఉన్నట్టి రహదారిలో పడిపోయిన దైవవశమున రక్షింపబడి తిరిగి అతనిని చేరును. ఇంకొక ప్రక్క భగవంతుడే రక్షణమును కల్పించినచో ఇంటిలో భద్రతగా రక్షింపబడినను ధనము నిలువక పోవచ్చును. భగవంతుడు రక్షించినచో ఆ అనాది అయిన వాడును అరణ్యమునందున్న వాడును సురక్షితముగా జీవింపగలడు. బంధ్వాదులచే ఇంటి యందు చక్కగా రక్షింపబడినను మనిషి మరణింపవచ్చును, ఎవడును అతని రక్షించనొసగజాలడు. భాష్యము. భగవంతుని సర్వాధిపత్యమునకు ఇవి ఉదాహరణలు. రక్షణమును గూర్చి నశింపజేయుటను గూర్చి మనము చేసేడి ప్రణాళికలను పనిచేయకపోవచ్చును, కానీ భగవంతుడు ఏది చేయదలిచినను అది వాస్తవముగా నెరవేరును. ఈ సందర్భమున వసగబడిన ఉదాహరణలు సర్వసామాన్యములు, అవి అందరి అనుభవములు లోనివే. దీనిని మరికొన్ని ఉదాహరణలు కూడా కలవు. ఉదాహరణకు భక్త ప్రహ్లాదుడు పలికినదేమనగా, తల్లిదండ్రులను పైనను పూర్తిగా ఆధారపడేడి చిన్న పిల్లవాడు వారి సమక్షములోనే అనేక కష్టములను అనుభవించవలసి వచ్చును. మంచి మందు అనుభవజ్ఞుడైన వైద్యుడు ఉన్నప్పటికీ రోగి మరణింపవచ్చును. అనగా సమస్తము భగవంతుని సంకల్పం పైనే పూర్తిగా ఆధారపడి ఉన్నందున అతనికే శరణు చొచ్చి రక్షణమును వేడుట ఒక్కటే మన కర్తవ్యము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. భూతాని తస్సైర్నిజయోని కర్మభిర్ భవంతి కాలేన భవంతి సర్వసః న తాత్రహాత్మా ప్రకృతావపి స్థితా తస్యా గుణైరన్యతమో హి బధ్యతే. శశికళ మాతాజీ అనువాదము భాషించదండి. హరే కృష్ణ ప్రభు. ప్రణామ. ప్రతి బద్ధ జీవుడు తన కర్మను అనుసరించి విభిన్న దేహమును పడయిచున్నది. ఆ కార్యం పూర్తి అయినంతనే దేహము నశించిపోవును. వ్యక్తమగు దేహం నాకు ఆత్మ పూర్తిగా భిన్నమైనదని తెలియబడినందున నానా విధములకు స్థూల సూక్ష్మ దేహములలో నెలకొనినను వానిచే బద్ధము కాదు. భాష్యం. జీవుడు వివిధ రకములకు దేహములను గ్రహించుటకు భగవంతుడు బాధ్యుడు కాడని ఇచ్చట స్పష్టంగా వివరింపబడ్డది. ప్రకృతి నియమానుసారము మరియు స్వీయ కర్మానుసారమే జీవుడు దేహమును గ్రహింపవలసి వచ్చు. కనుక లౌకిక కర్మల్లో నియుక్తుడైన వ్యక్తి తన కర్మలను తెలివితో భగవత్ సేవయందు వినియోగించి నిరంతర జన్మ మృత్యు బంధము నుండి బయటపడులాగున్న నిర్దేశమును బడేయవలే నన్నుట వేదాదేశం. స్వకర్మణ తమర్భ్య సిద్ధిం విందతి మానవ. నిర్దేశం అసగుటకు భగవంతుడు ఎల్లవేళలా సిద్ధమే. అతని ఆదేశములు నిర్దేశములు భగవద్గీత యందు విస్తారంగా ఒసగబడింది. వాటిని మనం స్వీకరించినచో ప్రకృతి నియమములచే బద్ధులమైనప్పటికీ
ముక్తిని బడసి స్వరూప స్థితిని పడేయగలం. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. భగవంతుడు సర్వోత్కృష్టనియు. శరణాగతులమైనతో మనకు అతడు పూర్తి రక్షణను నొసగి ఏ విధంగా ఈ భౌతిక జీవనము నుండి బయటపడి భగవద్ధామముకు చేరవచ్చునో సూచింపగలడనియు దృఢ విశ్వాసము కలిగి ఉండవలెను. అట్టి శరణాగతి లేనిచో జీవుడు కర్మానుసారము ఏదో ఒక దేహమును గ్రహింపవలసి వచ్చు. ఆ దేహము జంతు దేహమే కావచ్చు, దేవతా శరీరమే కావచ్చును. కాలక్రమమున దేహం లభించి నశించినను ఆత్మ మాత్రము వాస్తవమునకు ఆ దేహంతో కలియదు. కానీ అది గుణప్రభావమునకు లోనే వాని సంపర్కమునకు వచ్చు. కానీ ఆధ్యాత్మిక శిక్షణ అన్నది మనిషి చిత్తమును గూర్చి అతడు కేవలం భగవతాదేశమును నెరవేర్చినట్లుగాను గుణప్రభావం నుండి విడివడినట్లుగాను చేయండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనకి ఇక్కడ ఈ యొక్క సుయజ్ఞ ఆయన చనిపోయిన తర్వాత పత్నులందరూ కూడా ఆ యొక్క శరీరాన్ని కాల్చడానికి వాళ్ళు సిద్ధపడకపోతే కనుక యమరాజు ఒక చిన్న బాలుడి కింద వచ్చి వాళ్ళందరికీ కూడా ఆయన బోధిస్తూ ఉన్నారనమాట. సో అందులో చెప్తున్నారు అనమాట. ఆయన ఏం చెప్తున్నారు, సో మీరందరూ కూడా పెద్దవాళ్ళు అయినా సరే స్త్రీలైనా సరే మీకు ఎటువంటి అవగాహన కూడా లేదు మీకు. సో నిజంగా మేము అదృష్టవంతులు. చిన్నపిల్లలైనా సరే తల్లిదండ్రుల యొక్క రక్షణ లేకుండా చిన్నవాళ్ళైనా సరే వాళ్ళు అలా వదిలేసినా సరే ఏమీ అవ్వదు భగవంతుడి యొక్క రక్షణ ఉంటే కనుక. సో చాలా మంది చూస్తాం, నారదముని యొక్క వృత్తాంతం చూసాం మనం. సో ఎప్పుడైతే కనుక నారదముని నారద బాలుడి కింద ఉన్నారో ఆయన తల్లి రక్షణ ఉండదానికి, తల్లి చనిపోయిన తర్వాత అక్కడ వర్ణన అంతా వస్తుంది మనకి మొదటి స్కందంలో అన్నమాట. సో ఆయన అలా నడుచుకుంటూ అలాగే హిమాలయాల వైపు ఉత్తర దిక్కు వైపు నడుచుకుంటూ వెళ్తారు. ఆయన అలా వెళ్తూ ఉంటారు. ఎన్నో అడవులు, అరణ్యాలు, నగరాలు, లోయలు, గుహలు, కారడవులు, ఎన్నో భయంకరమైనటువంటి జంతువులు ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్తారు. అయినా సరే ఏమీ అవ్వదు ఆయన. సో మనమైతే కనుక భయపడిపోతాం ఒక్కళ్ళమే వెళ్ళాలంటే కనుక. సో ఎవరు రక్షణ కల్పించారు? అదే విధంగా ఎంతో మంది యోగులు అరణ్యాల్లో భయపడకుండా వాళ్ళందరూ కూడా తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. ధ్రువ మహారాజ్ కూడా ఆయన వృత్తాంతం కూడా చూస్తాం. చిన్న బాలుడు, ఆయన 5 సంవత్సరాల బాలుడు. సో అరణ్యంలో వెళ్ళి ఆయన తపస్సు అంతా కూడా చేశారు, ఒక్కడైనా నడుచుకుంటూ వెళ్ళారు. సో ఎవరు రక్షణ కల్పిస్తున్నారు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు రక్షణ కల్పిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ. హరే కృష్ణ. నిన్న 38 వరకు అయిందండి. 39 నుంచి ఇప్పుడు చర్చించుకుంటున్నాం. రెండో అధ్యాయం ప్రభుజీ. అవును మాతాజీ. సరే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఆయన చెప్తున్నారు అన్నమాట, భగవంతుడి యొక్క సంకల్పం వలన యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా సృష్టించబడుతుంది, పోషించబడుతుంది. ఇదంతా కూడా తిరిగి లయించబడుతూ ఉంది. సో ఆయన అవన్నీ చేయడానికి కూడా ఆయన సమర్థుడు. ఎవరికైనా సరే రక్షించాలన్నా, ఎవరినైనా నాశనం చేయాలన్నా, ఎవరికైనా మరణం రావాలన్నా మొత్తం ప్రతి దానికి కూడా ఆయన సమర్థుడు. సో దానికి రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన యొక్క రక్షణ ఉండాలి అని చెప్పేసి. ఒక్కొక్కసారి మనం ఏదో ఒక వస్తువుని పోగొట్టుకుంటాం, ఎంతో విలువైన వస్తువుని. కానీ మనకి అదృష్టం ఉంటే కనుక ఏమవుతుంది, ఆ వస్తువు మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఒక 2 రోజులు 4 రోజుల తర్వాత కూడా మనకి భగవంతుడి యొక్క రక్షణ ఉంటే మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమిటి, మనము ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా సరే, ఇంటిలో ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా సరే ఆ ధనాన్ని మనం కోల్పోవచ్చు. అదే విధంగా ఒక్కొక్కసారి ఏంది, పిల్లవాడు అలా రోడ్డు మీద ఆడుకుంటున్నా సరే ఏమీ అవ్వకపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బంధువులు మిత్రులు అందరూ కూడా ఉన్నా సరే ఏమవుతుంది, వాళ్ళకే వచ్చి ఏదో ఒకటి అపాయం జరగడము, చనిపోవడము అలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, భగవంతుడి యొక్క రక్షణ లేకుండా ఏది కూడా జరగదు. చెప్తారు కదా, మారే కృష్ణ రాకేకో, రాకే కృష్ణ మారేకో. కృష్ణుడు ఎవరినైనా సరే రక్షించాలి అని అనుకుంటే కనుక ఎవ్వరూ కూడా వాళ్ళని ఏమీ చేయలేరు. కృష్ణుడు ఎవరైనా సరే చంపాలి అని అనుకుంటే కూడా అప్పుడు కూడా వాళ్ళని ఎవ్వరు కూడా రక్షించలేరు అనమాట. సో మొత్తం అంతా కూడా ఆయన మీద ఆధారపడి ఉంది అనమాట.
సో ఇంకొకటి, ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన కన్నా పైన ఎవరు లేరు, ఆయన డెసిషనే ఫైనల్, అదే అల్టిమేట్ అన్నమాట. ఆయన ఎవరికి కూడా జవాబుదారీ కాదు. సో ఎవరికి ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరికంటే కూడా ఆయన సర్వోత్కృష్ణుడు. ఎప్పుడైతే కనుక మనం శరణాగతులైతే కనుక ఏమవుతుంది, ఆయన మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి దారిని కూడా ఆయనే చూపిస్తారన్నమాట. ఇదం శరీరం పురుషస్య మోహజం యదా పృథగ్భౌతికమీయతే గృహం యథౌదకై పార్థివతైజసర్జన కాలేన జాతో వికృతో వినశ్యతి. చంద్రమాతజీ భాష్యం అనువాదం చదవండి, 42వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. గృహస్థుడు గృహంనకు భిన్నమైనను దానితో తాదాత్మ్యం చెందు రీతిగా ఆత్మ నిజమునకు దేహమునకు భిన్నమైనప్పటికీ అజ్ఞానవశమున బుద్ధజీవుడు దేహమే కాదని భావించను. భూమి జలము అగ్ని మొన్నగ వాణిని అంశముల కలయిక చేతనే దేహము లభించును. కాలక్రమమున అవి పరిణామము చెందినప్పుడు దేహము నశించుకోను. కానీ దేహం యొక్క అట్టి సృష్టి లయములతో ఆత్మను ఎట్టి సంబంధము లేదు. మనము ఒక దేహంను విడిచి ఇంకొక దేహమును పొందుచున్నాము. ఆ దేహములన్నీయును మాయాఫలములే అయి ఉన్నవి. కానీ ఆత్మస్వరూపమైన మనము మాత్రము బద్ధ భౌతిక జీవనమును అన్యంగా నెలకొని ఉన్నాము. ఇల్లు లేదా మోటార్ కారు వాని యజమానికి భిన్నమైనను ఆసక్తి కారణంగా బద్ధజీవుడు వాటితో తాదాప్యం చెందడి ఉపమానము ఇచ్చట ఒసగబడినది. కారు లేదా ఇల్లు నిజమునకు భౌతిక మూలకములతో తయారగు వట్టిది. ఆ భౌతిక తత్వములను ఒకటిగా కలిసి ఉన్నంత వరకు కారు లేదా ఇల్లు నెలకొని ఉండను. అవి విడిపోయినప్పుడు వస్తువుల ఉనికి నశించుకోను. కానీ ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ మార్పు రహితంగా నిలిచి ఉండను. హరే కృష్ణ బ్రహ్మ. యథా నలో దారుషు భిన్నయేయతే యథా నిలో దేహగతా పృథక్ స్థితా యదా నభః సర్వగతం న సజ్జతే తదా పుమాన్ సర్వగుణాశ్రయా పరా. ఎస్ విజయలక్ష్మి మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. అగ్ని దారువునందుండియు దానికి భిన్నముగా కనపడినట్లగును, వాయువు ముఖనాసికలలో నుండి వేరుగా గోచరించినట్లగును, ఆకాశము సర్వవ్యాపకమై ఉండియు దేనితోనూ కలిగినట్లుగాను ఏ భౌతిక దేహమునకు తాను మూలమో దాని యందు బద్ధజీవుడు ఇప్పుడు బందీ అయినను దానికి వేరుగా నుండును. భాష్యంపై స్త్రీల ప్రతిపాదుల వారికి జై. భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి రెండును తన నుండి ఉద్భవించినని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు వివరించెను. భౌతిక శక్తి మే భిన్నా ప్రకృతి రష్టద, భగవంతుని నుండి విడవడినట్టి 8 శక్తులు అని వర్ణింపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేది ఈ 8 స్థూల సూక్ష్మ శక్తులు భగవంతుని నుండి విడివడినిగా భిన్న చెప్పబడినను నిజముగా అవి విడివడి లేవు. అగ్ని కాష్టమునకు భిన్నముగా గోచరించినట్లు ముక్కు నుండి నోటి నుండి చరించు గాలి దేహమునకు భిన్నముగా కనపడినట్లు పరమాత్ముడు జీవునికి భిన్నముగా కనపడును. కానీ నిజమునకు అతడు ఏకకాలమున భిన్నమును అభిన్నమును అయి ఉన్నాడు. ఇది శ్రీ చైతన్యం. కర్మఫలమును అనుసరించి జీవుడు భగవంతునికి వేరుగానున్నట్లు గోచరించును. కానీ నిజమునకు అతడు దేవాది దేవునితో సన్నిహిత సంబంధమును కలిగి నిర్లక్ష్యపరపబడినట్లు అనిపించినను వాస్తవమునకు అతడు మన కర్మలను సదా ఉన్నాడు. కనుక అన్ని పరిస్థితుల యందును మనము భగవంతుతో గల సన్నిహిత సంబంధమును జాగృత పరుచుకొనవలెను. దేవదేవుని అధికారము మరియు నియంత్రణ పైననే మనం పూర్తిగా ఆధారపడ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడంతా కూడా
ఈ యమధర్మరాజు వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఆత్మతత్వం గురించి చెప్తున్నారు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చాలా సార్లు చర్చించుకున్నాం, కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇది. ఎందుకు వస్తుంది మనకి భాగవతంలో అంటే కనుక, మనం దీన్ని ఏదో థియరీగా అర్థం చేసుకున్నాం మనం. కానీ ఏంటంటే కనుక మనం ఇంతసార్లు ఇంతగా చదివినా సరే మనకి యొక్క శారీరక భావన అనేటువంటిది పోదన్నమాట. సో అందుకని చెప్పి మళ్ళీ మళ్ళీ దీని గురించి మనకి చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నారనమాట. సో ఏ విధంగా అయితే కనుక గృహస్థుడు ఉంటే కనుక ఇది నా ఇల్లు నేను అని ఎలా అనుకుంటాడో, అదే విధంగా ఈ యొక్క ఆత్మ కూడా ఏంటంటే అని అనుకుంటూ ఉంటాడు మాయ వలన. కానీ ఏంటంటే ఆత్మ అనేటువంటిది దేహానికి భిన్నంగా ఉంటుంది. కానీ అజ్ఞానం వలన ఏమనుకుంటాడు బద్ధజీవుడు, ఈ యొక్క శరీరము నేనే, శరీరం అంతా నేనే, ఈ శరీరానికి సంబంధించిందంతా కూడా నాదే, నా యొక్క ఇల్లు, నా యొక్క బంధువులు, స్నేహితులు, నా యొక్క శత్రువులు, అలాగా అన్నమాట. దీనికి సంబంధించినటువంటి వస్తువులు కూడా నావే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనమాట. కానీ ఇక శరీరం అంతా కూడా ఏమిటి, భూమి, జలము, అగ్ని అటువంటి వాటి యొక్క కలయికతోటి మనకి యొక్క దేహం లభిస్తూ ఉంటుంది అనమాట. ఈ దేహం దేని మీద ఆధారపడి ఉంటుంది, ప్రకృతి త్రిగుణాల మీద ఆధారపడి ఉంటుంది, సమయ ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతి దానికి కూడా ఏముంటుంది, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పుట్టినరోజు ఉంటుంది, ఎప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ అనేది మనకు పుట్టినప్పుడే ఎక్స్పైరీ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా ఉన్నటువంటి దేహాన్ని మనం పొందుతాము. సో ఆ ఎక్స్పైరీ డేట్ ప్రకారం ఏమైపోతుంది, మనం మరణించాల్సి వస్తుంది. కానీ ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మకి మాత్రము ఈ యొక్క దేహం యొక్క పుట్టుక మరణాలతోటి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కూడా సచ్చిదానంద రూపంలోనే ఎప్పుడు ఉంటుంది. ఈ యొక్క దేహం అనేటువంటిది ఏమిటి, అజ్ఞానం యొక్క ఫలము, అది మాయా ఫలం అన్నమాట మనకి. సో ఆ తర్వాత ఇంకేమిటి, ఈ యొక్క అగ్ని అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఆ యొక్క చెక్క, కట్టెలు గాని చెక్క గాని వుడ్ అన్నమాట, వాటిలోంచి యొక్క అగ్ని అనేటువంటిది వస్తుంది. కానీ అగ్ని వేరు, ఆ యొక్క వుడ్, ఆ చెక్క వేరు అన్నమాట. సో అదే విధంగా ఏమిటి, మన యొక్క ముక్కు రంధ్రాల్లోను ఊపిరితిత్తుల్లోను ప్రతి చోట కూడా గాలి ఉంటుంది. గాలి ఉన్నా సరే గాలి వేరు, శరీరం వేరు. అదే విధంగా ఆకాశం, ఆకాశం ఏముంటుంది, సర్వవ్యాపకం, ప్రతి చోట కూడా ఉంటుంది అది. కానీ ఏమవుతుంది, ఆకాశం దేనితో అయినా కలుస్తుందా, దేనితోనూ కలవదు, ఎప్పుడు అది సెపరేట్ గానే ఉంటుంది. కానీ ఏంటి, అది ఎప్పుడు కూడా అన్ని చోట్ల ఉంటుంది, మొత్తం అన్ని కూడా ఆకాశంలోనే ఉన్నాయన్నమాట. సో దీన్నే భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి అని చెప్పేసి స్వామి మనకి భగవద్గీతలో చెప్పారు. భూమి రాపో నలో వాయు మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నాత్ ప్రకృతిరష్టదా. సో మొత్తం భగవంతుడి యొక్క భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము, సో ఈ యొక్క 8తో తయారైనటువంటి స్థూల సూక్ష్మ శరీరాలని పొంది జీవుడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సో ఏమవుతున్నాడు, చాలా వీటిలన్నిటితోనూ బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. కానీ ఈ యొక్క శరీరం అనేటువంటిది మనకు కనబడేటువంటి శరీరము స్థూల శరీరము, కనబడనటువంటి శరీరం సూక్ష్మ శరీరానికి మించి యొక్క జీవుడు ఎలా ఉన్నాడు, అభిన్నంగా ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో చైతన్య మహాప్రభు ఇదే విషయాన్ని జీవుడికిను అదే విధంగా పరమాత్మకి ఉన్నటువంటి తేడా, అదే విధంగా సారూప్యము రెండింటినీ కూడా ఆయన చెప్పడం జరిగింది అచింత్య భేదాభేద తత్వంలో అన్నమాట. సో ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం, యమరాజు ఏం చెప్తున్నారు. సుయజ్ఞోనన్వయం సేతే మూఢాయ మనుశోచథా యశ్రోతాయోనుభక్తేహ సనదృశ్యేత కర్హచేత్. ప్రభావతి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. యమరాజు పలికెను, శోకహతులైన ఓ మూర్ఖ వనితలారా, ఎవరి కొరకే మీరు శోకించుతున్నారో ఆ సుయజ్ఞులను వాడు ఇంకనూ మీ ఎదుటనే పడి ఉన్నాడు. అతడు ఎచ్చటికి పోలేదు. అయినచో మీ శోకమునకు కారణం ఏమిటి? పూర్వము ఇతడు మీ మాటలను విని మీకు ప్రత్యుత్తరమునిచ్చి ఉన్నాడు. కానీ ఇప్పుడు అతన్ని కానక మీరు శోకించుతున్నారు. మీ మాటలను విని ప్రత్యుత్తరం ఇచ్చి ఉండిన దేహాంతర్గతుడైన వాణిని వాస్తవమునకు మీరు ఎన్నడూ చూడలేరు. కనుక మీ వ్యవహారంలో అసంగతముగా ఉన్నది. మీరు సదా గాంచి ఉన్నట్టు దేహము ఇచ్చటనే పడి ఉన్నది కనుక మీరు శోకింపనవసరం లేదు.
భాష్యము. బాలుని రూపమున యమరాజు వసుకుని ఈ ఉపదేశము సామాన్యునికైనను బోధపడగలదు. దేహమునే ఆత్మగా భావించటి సామాన్యుడు నిక్కముగా పశువునే బోలును. యస్యాత్మబుద్ధి కొనపే త్రిధాతుకే సయేవ గోకరః. కానీ మరణానంతరము పురుషుడు వెడలిపోవునని సామాన్యుడైనను తెలుసుకొనగలడు. దేహము ఇంకనూ అక్కడే పడి ఉన్నప్పటికీ మృతుని బంధువులు అతడు వెళ్ళిపోయినాడన్నట్టు తరచూ శోకించుచుందరు. సామాన్యుడు దేహమునే గాంచును గాని ఆత్మను కాదు కదా. భగవద్గీత యందు వర్ణితమైనట్లు దేహము యొక్క యజమాని ఆత్మ దేహమునందే ఉండును. దేహినోస్మిన్ యథా దేహే. మరణానంతరము శ్వాస ఆగిపోయినప్పుడు దేహమునందరి వ్యక్తి ఎవడైతే మాటలను వినిచు ప్రత్యుత్తరములు వసకొంచుండునో అతడు వెడలిపోయినాడని తెలుసుకొనవచ్చును. అనగా వాస్తవమునకు ఆత్మ దేహమునకు భిన్నమనియు అది ఇప్పుడు వెడలిపోయినదనియు సామాన్యుడైన వాడు తీర్మానింపవచ్చును. అనగా దేహమునందున్న వాడు మాటలను వినిచు ప్రత్యుత్తరం ఇచ్చిన వాడునైనా నిజమైన వ్యక్తి ఎన్నడూ కానరాలేదని తెలివితో అతడు తెలుసుకొనగలుగును. ఏదైతే ఏనాడునో కానరాలేదో దాని కొరకు శోకమెందులకు. హరే కృష్ణ ప్రభుజీ. సో యమధర్మరాజు ఇంకొక రకంగా వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్ గా చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? సో మీరు ఎవరి కోసం ఈ యొక్క స్వజ్ఞ అనేటువంటి అతని కోసం మీరు బాధపడుతున్నారు. సో అతని యొక్క శరీరం మీ ముందే ఉంది. మరి ఎవరి కోసం బాధపడుతున్నారు? ఆయన యొక్క శరీరం మీకు కనబడుతూనే ఉంది కదా. సో మీరు ఇది వరకు కూడా ఆయనతో మాట్లాడినప్పుడు, మీరు ఏదైనా ప్రశ్నించినప్పుడు లోపల నుంచి మీకు సమాధానం వచ్చింది. సో ఆ యొక్క సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు కనపడట్లేదని మీరు బాధపడుతున్నారా? ఇదివరకు కూడా మీరు ఆ వ్యక్తిని చూడలేదు, ఇప్పుడు కూడా మీరు ఆ వ్యక్తిని చూడట్లేదు. మరి ఆ యొక్క శరీరం ఏదైతే ఉందో ఆ యొక్క శరీరాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇదివరకు కూడా చూశారు. మరి ఎందుకు మీరు బాధపడుతున్నారు? శరీరం మీ ముందే ఉంది కదా అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. సో ఆత్మని, సుయజ్ఞ యొక్క ఆత్మని మీరు ఎప్పుడూ చూడలేదు. సో మీరు ఇప్పుడు కూడా చూడట్లేదు. ఇదివరకు ఏమిటి? ఆ యొక్క ఆత్మ అనేటువంటిది ఆ యొక్క దేహంలో నుంచి ఉండి మీకు సమాధానాలన్నీ కూడా ఇస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మీరు ప్రశ్నించినప్పుడు ఆయన దేహం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి మీకు సమాధానాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన చిన్నపిల్లవాడైనా సరే, చిన్న పిల్లలైనా సరే, ఎటువంటి గొప్ప జ్ఞానం లేకపోయినా సరే అందరూ అర్థం చేసుకునేలాగా ఆయన ఈ యొక్క చెప్పారనమాట యమరాజు. ఇంకా ఆయనతోటి ఇంకేం చెప్తున్నారో చూద్దాం. సో ఆ తర్వాత ఇంకా పరమాత్మ గురించి, ఆ యొక్క ఆత్మ గురించి ఇప్పుడు మనకి 45వ శ్లోకంలో చెప్తారనమాట. నశ్రోతానానుభక్తాయ ముఖ్యోప్యత్ర మహానసుః యస్త్విహేంద్రియవానాత్మ సచాన్య ప్రాణదేహయో. పార్వతీ మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. దేహమునందు అత్యంత ముఖ్యమైనదే ప్రాణమే, కానీ అది కూడా శ్రోత గాని వక్త గాని కాదు. ఆ ప్రాణమునకు పరమైనట్టి ఆత్మ కూడా ఏదైనను చేయజాలదు. ఏలైనగా ఆత్మ సహకారమున పరమాత్ముడే నిజమునకు సమస్తమునకు నిర్దేశకుడై ఉన్నాడు. దేహ కార్యములను వర్తింపజేసేది ఆ పరమాత్ముడు దేహ ప్రాణములకు భిన్నమై ఉండును. భాష్యము. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ. ఎల్లరి హృదయముల యందు నేను నిలిచి ఉన్నాను, నా నుండియే స్మృతి మరుపు అనునవి కలుగుచున్నవి అని దేవదేవుడగు శ్రీకృష్ణుడు భగవద్గీత 15:15 యందు స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు. ఆత్మ దేహము నందున్నప్పటికీ దేహినోస్మిన్ యథా దేహే ఇంద్రియ మనస్సుల ద్వారా పనిచేసేది ప్రధాన వ్యక్తి అతడు కాడు. పనిచేయుటకు లేదా పని చేయకపోవటకు నిర్దేశం నసుకున్నది. మత్త స్మృతి జ్ఞానమపోహనం చ. పరమాత్ముడే కనుక అతని సహకారమునే ఆత్మ పనిచేయును. పరమాత్ముడే సాక్షి, ఉపద్రష్ట మరియు అనుమతించువాడు. అనుమంత కనుక అతని అనుమతి లేనిదే ఎవడును కార్యమున వర్తింపజాలడు. ప్రామాణికుడకు గురుదేవుని నేతృత్వమును చక్కగా అధ్యయనము కావించిన వాడే వ్యక్తిగత ఆత్మ యొక్క సమస్త కర్మలను నిజముగా నడిపించువాడు. ఆ కర్మ ఫలములను నియంత్రించువాడు దేవదేవుడే అనేది నిజమైన జ్ఞానమును
అవగతము చేసుకొనగలడు. వ్యక్తిగతాత్మ ఇంద్రియములను కలిగి ఉన్నప్పటికీ నిజముగా వాటిని యజమాని కాడు. వాటికి యజమాని పరమాత్ముడే. కనుక పరమాత్ముడు ఋషికేశుడని పిలువబడును. తనకు శరణుజొచ్చి సుఖమును బడియుమని పరమాత్ముడు వ్యక్తిగత ఆత్మకు బోధించును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ విధముగా జీవుడు అమరుడై భగవద్ధామమును చేరి సచ్చిదానందమయమైన జీవితమును పొందగలడు. సారాంశం ఏమనగా, దేహేంద్రియ ప్రాణములకు ఆత్మ భిన్నమైనది. ఆత్మకు పైన పరమాత్ముడు కలడు. అతడే జీవునకు సమస్త సౌకర్యములు నొసగును. పరమాత్మునికే సమస్తమును అర్పించువాడు దేహమునందు సుఖముగా జీవించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇంతకు ముందు శ్లోకంలో మనము 8 విషయాల గురించి చెప్పుకున్నాం. భూమి రాపో నలో వాయు కామనో బుద్ధి రేవచ. సో మైండ్, ఇంటెలిజెన్స్, మనసు, బుద్ధి, అహంకారం గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత 5 రకాలైనటువంటి పంచమహాభూతాల గురించి చెప్పుకున్నాము. సో ఆ తర్వాత ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారు, ఇక పంచమహాభూతాలు, అదే విధంగా ఇక సూక్ష్మ శరీరానికి కూడా ఇంకా ముందున్నటువంటి ఒక ప్రాణం గురించి చెప్తున్నారు. దేహంలో యొక్క ప్రాణం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. కానీ ఏంటంటే కనుక ఆ ప్రాణం కూడా నిజం కాదు అంటే కనుక నిజంగా మనం చెప్పేటువంటివన్నీ కూడా వినేది, మాట్లాడేది ఆ యొక్క ప్రాణం కాదు. ఆ ప్రాణానికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మ మాత్రమే ఆ యొక్క పనులు చేయగలదు. ఆత్మ కూడా డైరెక్ట్ గా చేయగలుగుతుందా అని అంటే కనుక ఆత్మ కూడా చేయలేదు. ఆత్మ కూడా పరమాత్ముడి యొక్క సహకారం లేనిదే ఏ పని కూడా చెయ్యలేదు. సో ఆత్మ కేవలం కోరుకుంటుంది, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి. కోరుకున్నంత మాత్రాన అయిపోదు, అది పరమాత్మ యొక్క అనుమతి కావాలి. ఉపదృష్టానుమంతాచ అనుమంతాచ. ఆయన యొక్క శాంక్షన్ లేకుండా ఏది కూడా, ఏ పని కూడా ఎవరు కూడా చేయలేరు అన్నమాట. సో నిజమైనటువంటి మనకి ఇంద్రియాలన్నిటిని కూడా అధిపతి ఎవరు? ఋషికేశుడు అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క దేహేంద్రియ ప్రాణాలకి అన్నింటికి కూడా ఆత్మ భిన్నమైనటువంటిది. ఆత్మకు పైన పరమాత్మ ఉన్నారు. జీవుడు కావాలి అని కోరుకుంటాడు, ఏదైనా సరే చెయ్యాలి, చిన్న పని చెయ్యాలి అని అన్నా సరే అవన్నీ కూడా పరమాత్మ ద్వారానే అవి శాంక్షన్ చేయబడతాయి. ఏదైనా కావాలని కోరుకున్నా లభించడము, అక్కర్లేనిది అనుకున్నా సరే అవి కూడా లభించడం అనేటువంటిది కూడా యొక్క పరమాత్మ వల్లనే జరుగుతూ ఉంటుంది అన్నమాట. భూతేంద్రియా మనోలింగాన్ దేహానుచ్చావచాన్ విభుః భజత్యుత్సజ్జతి హంత్యన్యా స్తచ్చాపి స్వేన తేజసా. పార్వతి మాత చదివారండి మీరు ఇప్పుడు? చదివాను ప్రభుజీ ఇప్పుడే. ఓకే, మంజుల మాత చదవండి భాష్యం. ఆ తర్వాత అనువాదంలో మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత నాగం సునీత మాతజీ మీరు అనువాదం 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేనేనా చదివేది? అవునండి. 5 భౌతిక తత్వములు, దశేంద్రియములు. హరే కృష్ణ ప్రభుజీ. 5 భౌతిక తత్వములు, దశేంద్రియములు, మనస్సు కలిపియే స్థూల సూక్ష్మ దేహములు తయారగును. ఉచ్చనీచములైన ఈ దేహములో జీవుడు సంపర్కము నుండి తదనంతరము స్వతేజము ద్వారా వానిని విడిచిపెట్టును. వివిధ దేహములను ధరించుటలో జీవుని యొక్క స్వీయ శక్తిని ఆ స్వతేజమునందు గాంచవచ్చును. భాష్యము: జీవుడు జ్ఞానము కలిగి ఉండును. స్థూల సూక్ష్మ దేహములను నిజమైన జీవన పురోగతికి పూర్తిగా వాడుకొనదల్చినచో అతడు అట్లు చేయగలడు. కనుకనే ఉన్నతమగు బుద్ధిచే స్వేన తేజస అనగా గురుదేవుని సరి అయిన మూలము నుండి పొందినట్టి మహోన్నతమగు జ్ఞాన బలంచే అతడు భౌతిక దేహమునందలి బద్ధజీవమును విడిచిపెట్టును. భగవద్ధాముని చేరునని ఇచ్చట చెప్పబడినది. ఒకవేళ అతడు ఈ భౌతిక జగత్తు చెందిన అంధకారం నందే ఉండిపోగోరిన తదీత్ర వర్తింపగలడు. శ్రీకృష్ణ భగవాను ఈ విషయము భగవద్గీత 9.25 అందు ఇట్లు ధృవపరచను: యాంతి దేవవ్రత దేవానిచ్చతృనంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతే జయాంతి
మధ్యాజీవనోపి మాం. దేవతలను పూజించువారు దేవతలో జన్మింతురు. దేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించువారు వాణి అందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతో నివసింతురు. హరే కృష్ణ. ఇంకా చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ ప్రభు. చదవండి. హరే కృష్ణ ప్రభు. దండోత్సవం. మానవ జన్మము అత్యంత విలువైనది. ఉన్నత లోకములకు పితృలోకములకు వెడలుటకు దానిని ఉపయోగించుకొనవచ్చును, లేదా ఈ అధోలోకముల్లోనే ఉండిపోవచ్చును. కానీ మనుజుడు యత్నించినచో భగవద్ధామమునకు కూడా చేరగలడు. ఈ శక్తి తేజము పరమాత్ముని రూపమున భగవంతునిచే వసుకబడును. కనుకనే భగవానుడు మత్త స్మృతి జ్ఞానం అపోహనం నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవి అని పలికెను. భగవంతుని నుండి ఏ నిజమైన జ్ఞానమును పొందగోరినచో మనుజుడు సంసార బంధము నుండి ముక్తుడగును. అతడు భక్తి యోగమును చేపట్టి భగవంతునికి శరణాగతుడైనచో భగవద్ధామమును చేరగలిగేడి నిర్దేశమును ఒసగుటకు ఆ దేవదేవుడు సిద్ధపడి ఉన్నాడు. కాని మనుజుడు బుద్ధిహీనతతో అంధకారమునందే నిలవగోరినచో సంసారమున కొనసాగవచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. యావల్లిజ్ఞాన్వితో హ్యాత్మా తావత్ కర్మాణి బంధనం తతో విపర్యయ క్లేశో మాయాయోగోను వర్తతే. రాధమ్మ మాతజీ అనువాదం భాషించదండి. మనస్సు, బుద్ధి, అహంకారములను కూడినట్టి సూక్ష్మ శరీరంతో కప్పబడినంత వరకు ఆత్మ కామ్యకర్మల ఫలములచే బద్ధమగును. ఈ ఆచ్ఛాదన వలన ఆత్మ ప్రకృతితో సంబంధమును కలిగి జన్మజన్మలు నిరంతరము భౌతిక పరిస్థితులను కష్టములను అనుభవించవలసి వచ్చును. భాష్యం. మనస్సు, బుద్ధి, అహంకారములను కూడినట్టు సూక్ష్మ శరీరముచే జీవుడు మరణ సమయమున మానసిక స్థితియే తదుపరి జన్మకు కారణము. భగవద్గీత 8.6 యందు ధ్రువపరపబడినట్లు మరణ సమయమున మనస్సే ఆత్మ ఇంకొక దేహమునకు వెడలుటకు పరిస్థితిని నిర్ణయించును. ఎం వాసి స్మరణ్ భావం త్వజత్యంతే కలేవరం. జీవుడు మనస్సు యొక్క అజ్ఞలను నిరోధించి వాణిని కృష్ణ సేవలో నియోగించినచో అది అతనికి పతనమును కలిగింపజాలదు. కనుక మనస్సును సదా కృష్ణ పాదార వింద సేవలో నిలుపుట సమస్త మానవాళి కర్తవ్యం. సవై మన కృష్ణ పదార విందయో. మనస్సు శ్రీకృష్ణ పాదపద్మముల చెంత సంలగ్నమైనప్పుడు బుద్ధి పవిత్రమగును. అంతటా బుద్ధి మహాత్ముని నుండి ప్రేరణను పొందగలదు. దదామి బుద్ధి యోగం తం. ఆ విధముగా జీవుడు భవబంధం నుండి మోక్షమునకు పురోగమించగలడు. జీవుడు కామ్యకర్మ నియమములచే ప్రభావితుడు కావచ్చును, కానీ పరమాత్ముడు జీవుని కామ్యకర్మలచే ప్రభావితుడు కాడు. ఉపనిషత్తుల్లో ద్రోపడబడినట్లు రెండు పక్షులను పోలినట్టు పరమాత్ముడు జీవుడు దేహం నందే ఆసీనులై ఉన్నారు. దేహ కర్మల ఫలములను జీవాత్మ సుఖదుఖముల రూపమున అనుభవించుతుండగా అట్టి బంధం నుండి ముక్తుడై ఉండేది పరమాత్ముడు జీవుడు కోరేడి కర్మలకు సాక్షిగా వర్తించుచు వాణిని అనుమతించుచుండు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో మొత్తము 5 భౌతిక తత్వాలు, మొత్తం 10 రకాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఆ తర్వాత మనసు, స్థూల సూక్ష్మ శరీరాలు, వీటన్నిటితో కూడా మన యొక్క శరీరం అంతా కూడా తయారవుతుంది. సో మనము ఏమవుతాము, ఒక్కొక్కసారి ఉన్నతమైనటువంటి శరీరాలు పొందుతాము, ఒక్కొక్కసారి నీచమైనటువంటి శరీరాలు పొందుతూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ వాటిని అన్నిటినీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాము, వాటిని వదిలిపెట్టేస్తూ ఉంటాము. సో ఈ విధంగా ఏం చేస్తున్నాము, రకరకాలైనటువంటి శరీరాలని ధరించి జీవుడు ఏం చేస్తున్నారు, వాటిలన్నిటిని కూడా వదిలిపెడుతూ ఉన్నాడు అనమాట. సో అదంతా కూడా మన యొక్క ఇచ్చ ప్రకారము మన యొక్క కర్మానుసారం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడిని వాళ్ళు సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు అంత్యమున చిట్ట చివరిలో వారు భగవంతుడి యొక్క ధామానికి చేరుకుంటారు. సో ఎవరైతే కనుక వేరే దేవీ దేవతల్ని పూజిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లోకాలకి వెళ్తూ ఉంటారు అనమాట. సో మానవ జీవితం అనేటువంటిది ఏమిటి, ఒక జంక్షన్ లాంటిది అనమాట. ఇక్కడ నుంచి మనము మనల్ని ఉద్ధరించుకోవాలన్నా ఉద్ధరించుకోవచ్చు, లేకపోతే ఇదే మానవ శరీరంలో కంటిన్యూ చేయాలన్నా చేసుకోవచ్చు, లేకపోతే కనుక ఇక్కడి నుంచి ఇంకా కిందకి జంతు శరీరాల్లోకి వెళ్ళాలి అని డిగ్రేడ్ అవ్వాలన్నా సరే దానికి కూడా పాసిబిలిటీ ఉంది అనమాట.
సో ఎప్పటిదాకా అయితే కనుక ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని మనం పొంది ఉంటామో అప్పటిదాకా కూడా ఏమవుతుంది, ఆత్మ అనేటువంటిది కామ్య కర్మలతోటి బద్ధమవుతూ ఉంటుంది అన్నమాట. సో ఏం చేస్తుంది ఆ యొక్క ఆత్మ? సో మొత్తము జన్మ జన్మలు కూడా రకరకాల భౌతిక పరిస్థితులను అనుభవిస్తూ ఏం చేస్తూ ఉంటుంది, కష్టాలన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంది అనమాట. సో ఈ యొక్క సూక్ష్మ శరీరంతో ఏమవుతాడు, జీవుడు బద్ధుడవుతూ ఉంటాడు అనమాట. సో ఎప్పుడైతే కనుక మనం ఈ యొక్క శరీరాన్ని, స్థూల శరీరాన్ని వదిలిపెడుతున్నామో అప్పుడు సూక్ష్మ శరీరమే మనల్ని వేరొక శరీరంలోకి తీసుకుని వెళ్తుంది. అప్పుడు మనం మనస్సు దేని మీద అయితే కనుక ఆలోచిస్తుందో మనము అటువంటి స్థితిని మనం పొందుతూ ఉంటాం. సో ఎవరైనా సరే కుక్క గురించి ఆలోచిస్తే కనుక కుక్క జన్మ తీసుకుంటారు. సో ఎవరైనా వేరే స్త్రీ గురించి ఆలోచిస్తే కనుక స్త్రీ జన్మ తీసుకుంటారు. లేకపోతే వేరే వేరే ఏవో ఆలోచిస్తూ ఉంటే కనుక అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టబడతారు అన్నమాట. సో కానీ మనం ఏం చేయాలి, మన యొక్క మనసుని ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల మీద నిలపగలిగితే, సవై మన కృష్ణ పాదార విందయో చేయగలిగితే కనుక ఏమవుతుంది, మన యొక్క బుద్ధి పవిత్రీకృతం అయితే కనుక అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళగలము అనేటువంటి విషయాలు మనకి చెప్తారన్నమాట. సో ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఏమిటి, భౌతిక శరీరంలోనే ఉంటుంది. అయినా సరే ఏమవుతుంది, ఆత్మ యొక్క మాయ ప్రభావం వలన నేనే శరీరాన్ని అని అనుకుంటూ ఉంటుంది. కానీ పరమాత్మ కూడా మనతో పాటే, ఆత్మతో పాటే ఇక భౌతిక శరీరంలోనే ఉంటారు. కానీ ఆత్మకి పరమాత్మకి తేడా ఏమిటి, ఆత్మ అనేటువంటిది ఏమిటి, మాయాబద్ధుడైపోతాడు. కానీ పరమాత్మ ఆయన ఎప్పుడు కూడా మాయాధీశుడే అయి ఉంటాడు అనమాట. వితధాభినివేశోయం యద్గుణేష్వర్ధ దృగ్వచా యథా మనోరథ స్వప్న సర్వమైంద్రియకం వృషా. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు భాష్యం చదవండి. గుణములను వాస్తవమైన చందనమున వాని వలన కలిగే నామమాత్ర సుఖదుఖములను వీక్షించుట చర్చించుట నిష్ఫలమేక. పగటి సమయమున మనస్సు సర్వత్రా సంచరించగా మనిషి తను తాను అతి ముఖ్యమైన వానిగా తలచినచో, లేదా రాత్రి అందు స్వప్నమున సౌందర్యవతి స్త్రీ సాంగత్యమును అనుభవించినచో అవన్నీ మిథ్య స్వప్నములు మాత్రమే. అదే రీతిగా ఇంద్రియముల వలన కలిగే సుఖదుఖములను అర్ధరహితములని తెలుసుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. భౌతిక కేంద్రీయ కర్మల ద్వారా లభించే సుఖదుఖములను నిజమైన సుఖదుఖములు కావు. కనుకనే జీవితం యొక్క భౌతిక భావనకు పరమైనట్టు సుఖమును కూర్చే భగవద్గీత పలుకును. సుఖం మధ్య నిక్తికం యథా బుద్ధి గ్రాహ్యమ ఇంద్రియం. మన ఇంద్రియములు భౌతిక కల్మషము నుండి పవిత్రములైనప్పుడు అతీంద్రియములు దివ్యేంద్రియములు కాగలవు. ఆ దివ్యేంద్రియములు ఇంద్రియాధిపతియకు ఋషికేశుని సేవలో నెలకొనినప్పుడు మనుషుని నిజమైన దివ్య సుఖమును బడయగలదు. సూక్ష్మమగు మనసు ద్వారా కల్పితముగా మనసు తయారు చేసుకునే సుఖదుఖముల యథార్థములు కావు. అవి కేవలము మానసిక కల్పనలు మాత్రమే. కనుక మానసిక కల్పనల ద్వారా ఎవడును నామమాత్ర సుఖము యొక్క ఊహాగానములో నిలిచిపోరాదు. దానికి బదులు మనసును ఋషికేశుని సేవలో నియుక్తము కావించి నిజమైన ఆనందమును అనుభవించుట ఉత్తమోత్తమగు విధానము. అభూమ అప్సరో హరామ అనున్నది వేద వచనం. దీనిని ఆధారము చేసుకుని మనుషుడు స్వర్గలోకమునికి వెడలి సోమరసమును పానము చేయొచ్చు అప్సరసలతో ఆనందమును అనుభవించగోరవచ్చును. కానీ అటు ఊహాత్మకమగు సుఖమునకు విలువ లేదు. ఈ విషయమే భగవద్గీత 7.23 యందు అనావత్తు ఫలం తేషం తద్భవత్సల్ప మేధసం. అల్పజ్ఞులైన మనుషులు దేవతలను పూజింతురు, కానీ వారు ఉసగడి ఫలములు అల్పములు తాత్కాలికములై ఉన్నవి. అవి ధ్రువపరచబడుచున్నది. కామ్యకర్మ ద్వారా గాని దేవార్చనము ద్వారా గాని ఇంద్రియ భోగార్థము జీవుడు ఉన్నత లోకమునకు వెడలినప్పుడు అతని స్థితి నస్వరమైనదని అనవర్త్ భగవద్గీత యందు గ్రహింపబడినది. ఈ రకమైన స్వప్నమునందు యవ్వనవంతురాలకు స్త్రీతో అలింగన సుఖము వంటిది. అతి కొంత సమయము వరకు ఆనందముగా తోచవచ్చును, కానీ నిజమునకు అది అసత్యమే. ఈ భౌతిక జగత్తునందలి సుఖ దుఃఖ భావనలు మిథ్యాపూర్ణములు కనుక
స్వప్నముతో పోల్చబడినవి. భౌతిక కేంద్రియముల ద్వారా సుఖమును బడసడి ఆలోచనలన్నీయును మిథ్యాపూర్వకములు కనుక అర్ధరహితములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నిత్యమనిత్యం వా నేహ శోచంతి తద్విదః నాన్యదా శక్యతే కర్తుం స్వభావా శోచతామితి. లక్ష్మీ శ్రీనివాసులు మాతజీ మీరు అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. ఆత్మ నిత్యమనియు దేహము నశ్వరమనియు ఎరిగినట్టి ఆత్మజ్ఞాన పరిపూర్ణులు శోక విహల్వరులు కారు. కాని ఆత్మజ్ఞాన రహితులు నిక్కముగా శోకమునకు గురి అగుదురు. కనుక మోహగ్రస్తుడైన వానికి ఉపదేశము కావించుట మిగుల కఠిన కార్యము. భాష్యము. మీమాంస తత్వవేత్తలను అనుసరించి సమస్తము నిత్యమే. ఇక సాంఖ్య తత్వవేత్తలను అనుసరించి సమస్తము మిథ్యయే లేదా అనిత్యమే, తాత్కాలికము. అయినను ఆత్మను గూర్చిన నిజమైన జ్ఞానము లేనప్పుడు అట్టి తత్వవేత్తలు మోహగ్రస్తులై శూద్రుల వలె శోకింపవలసి ఉండును. కనుకనే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇట్లు పలికియుండెను. శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాన్ సంతి సహస్రశః అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినాం. ఓ రాజేంద్ర, గృహమేధులైన వారు చరమ సత్య జ్ఞానమును కాంచలేనందున మానవ సమాజమున పలు విధములైన శ్రవణ విషయములను కలిగియుందురు. భాగవతము 2.1.2. లౌకిక కర్మరతులైన సామాన్యులు ఆత్మజ్ఞానము నెరుగరు. వారి కనుక వారికి తెలుసుకునవలసిన విషయములు అనేకములుండును. అందువలన జీవితమునందలి ఎట్టి పరిస్థితి అందైనను వ్రతనిష్ఠుడై ఉండుటకు మనిషి ఆత్మానుభవమును శిక్షణ బడయవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. లుబ్ధుకో విపినే కశ్చిత్ పక్షీణాం నిర్మితోంతకా వితత్యా జాలం విదధే తత్ర తత్ర ప్రలోభయన్. నాగం సునీత మాతాజీ అనువాదం చదవండి. భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. పక్షులను ఆహారముతో ప్రలోభపెట్టి వలపన్ని పట్టుకునే ఒక బోయవాడు ఉండెను. పక్షుల హంతకునిగా మృత్యుదేవతచే నియమితుడైన చందమున అతడు జీవించుచుండెను. భాష్యము. ఇది మరి ఒక ఇతిహాస సంఘటన. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఏం చెప్తున్నారు? ఈ యొక్క మనం రకరకాలైనటువంటి ఈ యొక్క సుఖ దుఃఖాలన్నీ కూడా మనకి ఇంద్రియాల వలన కలుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఏమిటి? వాస్తవములు కాదు. అవన్నీ కూడా గుణములు ప్రభావం వలన మనకి అలా కలుగుతూ ఉంటాయి. సో మనం ఏదైతే గనక మెలకుగా ఉన్నప్పుడు దొరికేటువంటివి, అదేవిధంగా నిద్రలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు మనకి కలిగేటువంటివి రెండు కూడా మిథ్యాపూర్ణములే. కానీ ఏంటంటే నిజమైనటువంటిది ఏమిటి? ఒకటే ఒకటి. ఈవెన్ మనము పగటిపూట మెలకుగా ఉన్నప్పుడు కూడా మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేయగలిగితే కనుక అదొక్కటే సత్యము. కానీ మిగతావన్నీ కూడా ఏమిటి? మిథ్య అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఏమవుతుంది? మనము ఒక్కొక్కసారి మంచి కర్మలు చేస్తే కనుక స్వర్గాలకు వెళ్తూ ఉంటాం, అక్కడ ఆనందాలు అనుభవిస్తాం. అక్కడ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ పంపించేస్తే మళ్ళీ భూలోకంలో వస్తాం. మళ్ళీ చెడ్డ కర్మలు చేస్తే కనుక మళ్ళీ నరకలోకాలకు వెళ్తాము. సో అక్కడికి వెళ్ళి మనం రకరకాల భోగాలు అనుభవించిన తర్వాత, రకరకాల కష్టాలన్నీ కూడా నరక లోకాల్లో అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకంలోకి వస్తాం. సో అలాగా ఆ బ్రహ్మ బోనార్లోక పునరావర్తినోర్జున, మొత్తం 14 లోకాల్లో కూడా మనము పైకి కిందకి కూడా తిరుగుతూ రకరకాలైనటువంటి శరీరాలు తీసుకుని తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో కానీ ఏంటి? ఎవరైతే కనుక ఆత్మజ్ఞాన పరిపూర్ణులు ఎవరైతే కనుక వాళ్ళు ఉంటారో, సో ఆత్మ నిత్యము యొక్క దేహం అనేటువంటిది అశాశ్వతము అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళు శోకానికి గురికారు అనమాట. కానీ ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు యొక్క శోకానికి గురవుతారు అనమాట. సో కాబట్టి దీని నుంచి బయటపడాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత వీళ్ళందరికీ ఇంకా చక్కగా అర్థం అవ్వాలి అని చెప్పేసి ఒక స్టోరీ అన్నమాట. సో ఒకటి యమధర్మరాజు, సో వృత్తాంతంలో మళ్ళీ ఇంకొక వృత్తాంతం అన్నమాట ఆయన చెప్తారనమాట. అదేమిటో చూద్దాం.
కులింగ్యామిథునం తత్ర విచరత్సమదుష్యత తయో కులింగీ సహసా లుప్తకేన ప్రలోభిత సాసజ్జతాసితస్తన్యాం మహిష్యాః కాలయంత్రితా కులింగ్యస్తాం తదాపన్నాం నిరీక్ష్యా బృసదుఃఖితా స్నేహదా కల్పా కృపణాం పర్యదేవయాత్. మహాలక్ష్మి మాతాజీ మీరు 51, 52 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. అడవిలో సంచరించు ఆ బోయవాడు ఒక కులింగ పక్షుల జంటను గాంచెను. వానిలో ఆడపక్షి అతని ప్రలోభమునకు గురి అయి పట్టుబడెను. సుయోజ్ఞుని పత్నులారా, ఆడపక్షి విధి గుప్పెట్లో గొప్ప ప్రమాదమునకు గురి అగుటను గాంచిన మగపక్షి మిక్కులు దుఃఖిత అయ్యెను. దీనురాలకు ఆ పక్షి ఆడపక్షిని విడిపింపజాలక అనురాగవశమున శోకింపదొడిగెను. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. అహో అకారుణో దేవా స్త్రియా కరుణయా విభూ కృపణం మామనుశోచ త్యాదీనయా కిం కరిష్యతి కామం నయతు మాం దేవా కిమర్దేనాత్మనో హి మే దీనేన జీవతో దుఃఖ మనేన విదురాయుషా. పద్మిని మాతాజీ మీరు 53, 54 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆహా, దైవమెంతటి నిర్దయుడు, ఎవరి సహాయమును పొందజాలక నా భార్య అంతటి దుర్భర పరిస్థితులు చిక్కుకొని నా కొరకు విలపించుచున్నది కదా. దీనురాలకు ఆ పక్షిని తీసుకొని పోయినచో ఆ దైవమునకి ఏమి లభించును? దాని వలన అతనికి కలిగే లాభం ఏమిటి? నిర్దయుడైన దైవము నా అర్ధ దేహమైనట్టి భార్యను తీసుకొని పోయినచో నన్ను కూడా ఎందుకు తీసుకొని పోరాదు? భార్యను కోల్పోయి అర్ధదేహముతో జీవించటంలో ప్రయోజనం ఏమిటి? ఈ ప్రకారం నేను పొందునదేమున్నది? హరికృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. కథం త్వజాత పక్షాంస్తా మాతృహీనాన్ బిభర్మ్యహం మందభాగ్యా ప్రతీక్షంతే నీడే మే మాతరం ప్రజా. సో మంజుల మాతాజీ మీరు అనువాదము ఆ తర్వాత భాష్యము మొదటి పారాగ్రాఫ్ చదవండి. శశికళ మాతాజీ మీరు భాష్యంలో 2వ పారాగ్రాఫ్ చదవండి. హరి కృష్ణ ప్రభుజీ. మాతృహీనులకు అభాగ్య పిల్ల పక్షులు తమ తల్లి వచ్చి ఆహారం నొసుకునని గూటి అందు ఎదురు చూచుచున్నవి. అవి ఇంకాను చిన్నవి, రెక్కలు రానివి. వానిని ఎట్లు పోషించగలను? భాష్యము. సంతానమును సహజంగా తల్లియే పోషించి రక్షించును కనుక తన సంతానం యొక్క తల్లిని గూర్చి పక్షి శోకించసాగెను. తల్లి తనను పట్టించుకొనక అడవిలో తిరుగుటకు వదిలివేసినను పెదపులులు వంటి క్రూర మృగములు తనను తినివేయలేదని బాలుని రూపమున ఉన్న యమరాజు ఇదివరకే వివరించాడు. భగవంతుడే రక్షించినచో జీవుడు తల్లి లేని వాడైనను తండ్రి లేని వాడైనను ఆ దేవదేవుని అనుగ్రహంన చల్లగా జీవించగలననుట యథార్థము. ఇక భగవంతుడు రక్షింపనిచో మనుజుడు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కష్టము అనుభవించిన వలసి వచ్చును. చక్కని వైద్యుడు సరి అయిన ఔషధమును ఉన్నప్పటికీ రోగి కొన్ని మార్లు మరణించుట ఈ విషయము మరి ఒక ఉపమానము. అనగా భగవత్కరుణ లేనప్పుడు తల్లిదండ్రులు లేకపోయినను మనుజుడు జీవింపజాలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఈ శ్లోకమందలి మరి ఒక విశేషం ఏమనగా తల్లిదండ్రులు తమ సంతానము యొక్క రక్షణమును గూర్చి ఆలోచించుతుంది. ఇది పశుపక్షాదులలోనే ఉన్నదనగా మానవులను గూర్చి తెలుపునదేమున్నది. కానీ కలియుగము ఎంత పతనము చెందినందనగా గర్భస్థ శిశువుకు జీవము లేదనుచు విజ్ఞాన శాస్త్రమును సాకుగా కొని తల్లిదండ్రులు గర్భమునందలి పిండమును చంపుచున్నారు.
పేరు ప్రఖ్యాతులు గడించిన వైద్యుల అభిమతమును అనుసరించి తల్లిదండ్రులు ఈనాడు గర్భంలోనే సంతానమును వధించుచున్నారు. అయ్యో, మానవ జీవితం ఎంత దిగజారినది! వారి వైజ్ఞానిక శాస్త్రం ఎంత పురోగమించనగా గుడ్డులోనూ గర్భంలోనూ జీవం లేదని వారు తలుచు. ఇక శాస్త్రజ్ఞులు రసాయన పరిణామ సిద్ధాంతమును ప్రతిపాదించుచు నోబుల్ బహుమతులను చేజిక్కించుకొనుచున్నారు. కానీ రసాయన సమ్మేళనమే జీవకారకమైనచో ఈ శాస్త్రజ్ఞులు రసాయన శాస్త్రం ద్వారా ఏదో గ్రుడ్డు వంటి దానిని తయారు చేసి ఎంత సహాయమున పొదిగి కోడిని ఎందులకై సృష్టించకూడదు? ఈ ప్రశ్నకు వారు చెప్పే సమాధానం ఏమిటి? తమ వైజ్ఞానిక శాస్త్రంచే వారు చిన్న గుడ్డునైనను తయారు చేయజాలరు. అటువంటి వారు భగవద్గీతలో మాయాయాపహృతజ్ఞాః అనగా నిజమైన జ్ఞానము హరింపబడిన మూర్ఖులు అని వర్ణింపబడి వారు జ్ఞానవంతులు కాదు. తమ నామమాత్ర సిద్ధాంత పరజ్ఞానం ఎటువంటి ఉపయోగకరమైన ఫలితములను కలుగచేయనప్పటికీ వారు శాస్త్రజ్ఞులుగాను తత్వవేత్తలుగాను ధమ్మమును ప్రదర్శించారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఏవం కులిన్యం విలపంతమారాత్ ప్రియా వియోగాతురమశ్రుకంఠం స ఏవ తం సా కునికాసరేణ దివ్యాదకాలా ప్రహితో విలీనా. చందన మాతజీ 56వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. భార్యను కోల్పోయినందుకు అశ్రు వదనమైన ఆ కళింగ పక్షి మిగులు శోకింపసాగింది. ఇంతలో కాలము సమీపించగా చెంతనే మాటున దాగి ఉన్న పోయేవాడు విసిరిన బాణము శరీరం నొచ్చుకొనగా అది మరణించింది. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం యుయామా పశ్యంత్య ఆత్మపాయమబుద్ధయా నైనం ప్రాప్సద శోచంత్యా పతిం వర్షసైరపి. పార్వతీ మాతజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యం పసం లక్ష్మీ మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. బాలుని రూపమున గల యమరాజు రాణులతో ఇట్లు పలికెను. మీరెంత మూర్ఖులనగా శోకించుచున్నారే గాని మీ మృత్యువును గాంచజాలకున్నారు. మృత్యుడైన భర్త కొరకు 100 సంవత్సరములు శోకించినను అతడు తిరిగి బ్రతికి రాడనియు ఇంతలో మీ ఆయువు పూర్తి ఎగుననియు అజ్ఞాన వశమున మీరెరుగుకున్నారు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ ప్రపంచమున అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ఒక మారు మహారాజు యమరాజు ధర్మరాజును ప్రశ్నించగా అతడు ఇట్లు సమాధానం ఒసిగెను. మహాభారతము వనపర్వము 313.116. అహన్యహాని భూతాని గచ్చంతిహ యమాలయం శ్రేష్టః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమంతః పరం. లక్షల కొలది జీవులు ప్రతి క్షణము మరణించుచున్నను మూర్ఖుడైన జీవుడు తాను మాత్రము మృత్యురహితుడనని తలుచుచు మరణమునకు సన్నద్ధుడగు కాకుండాను ఈ ప్రపంచమున ఇదియే అత్యంత ఆశ్చర్యకరమైన విషయము. ప్రతి ఒక్కడు పూర్తిగా ప్రకృతి ఆధీనంన ఉన్న కారణమున మరణింపవలసి వచ్చును. అయినను ప్రతి ఒక్కడు తాను స్వతంత్రుడననియు తనకు నచ్చినదెల్లా చేయగలననియు మృత్యువాత పడక కలకాలము జీవించగలననియు ఇంకేదో ఎనియు తలుచుచుండును. భవిష్యత్తులో జీవుడు ఎల్లకాలము జీవించున్నట్లుగా నామమాత్ర శాస్త్రజ్ఞులు పలు యత్నములను కావించుచున్నారు. వారు ఆ విధముగా వైజ్ఞానిక శాస్త్రములతో కుస్తీ పట్టుచుండగా కాలము సమీపించినంతనే యముడు వచ్చి వారిని ఆ నామమాత్ర పరిశోధనా కార్యము నుండి దూరము
దూరంగా తీసుకొని పోవును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇప్పుడు యమధర్మరాజు వీళ్ళు ఇంకా ఎంత చెప్తున్నా సరే వీళ్ళకి ఇంకా అర్థం అవట్లేదు కదా, వీళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచించి ఒక వృత్తాంతం కింద వాళ్ళ యొక్క వృత్తాంతమే ఇంచుమించు వేరొక కథలాగా చెప్పారనమాట, జరిగిన విషయమే అనమాట. సో 2 కులింగ పక్షులు ఉన్నాయన్నమాట, చక్కగా అవి అడవిలో ఉన్నాయి, చాలా సంసారం కూడా ఉంది వాటికి. ఆ తర్వాత పిల్లలు కూడా, పక్షి పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. సో ఏమవుతుంది, ఒకసారి ఒక వేటగాడు ఏం చేశాడు, సో వల పన్ని దాంట్లో కొన్ని గింజలు అవన్నీ కూడా వేశాడు అనమాట. సో యొక్క ఆడపక్షికి ఏంటి, దాని పట్ల ఆకర్షితురాలయ్యి ఆ యొక్క తిండి తీసుకోవాలని చెప్పి వెళ్ళి ఆ యొక్క వలలో చిక్కుకుపోయింది అనమాట. సో వలలో చిక్కుకుపోయినటువంటి విషయాన్ని అక్కడ ఆ యొక్క కులింగ పక్షి, మగ పక్షి చూస్తుంది అనమాట. చూసిన తర్వాత ఏమవుతుంది, మగ పక్షి చూసిన తర్వాత అయ్యో ఇది చిక్కుకుపోయిందే, దాని యొక్క ప్రాణం పోయిందే అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉందంట. సో ఎలా జరిగింది, భగవంతుడికి ఈ యొక్క ఆడపక్షి యొక్క తీసుకెళ్లిపోతే కనుక ఏం లాభం వస్తుంది ఆయనకి, అది ఇది అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇంట్లో ఏమో పిల్లలు ఉన్నారు గూట్లోను, సో అవి ఇంకా కూడా వాటికి రెక్కలు రాలేదు, స్వతంత్రంగా అవి ఇంకా ఏమీ తెచ్చుకుని తినలేవు, తల్లి లేకుండా అవన్నీ కూడా ఎలా బతుకుతాయి అని చెప్పి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ అక్కడే చెట్టు మీద అలా ఉండిపోయింది అనమాట. సో ఈ వేటగాడు ఏం చేశాడంటే కనుక చూశాడు అనమాట, కింద ఒక పక్షి చిక్కుకుపోయిందని చూశాడు. సో ఇక్కడ కింద ఒక పక్షి చిక్కుకుపోయిందంటే కనుక జంట దీనికి ఉంటుంది కదా, ఇంకోటి దగ్గరలోనే ఎక్కడ ఉంటుందని చెప్పి చూశాడు. చూస్తే కనుక చెట్టు మీద కనబడింది. చెట్టు మీద కనబడితే కనుక వెంటనే ఏం చేశాడు, బాణం గురిపెట్టి ఒక మగ పక్షి మీద కూడా వేశాడు. వేస్తే కనుక ఏమైపోయింది, ఆ మగ పక్షికి ఆ యొక్క బాణం తగిలి వెంటనే అది చనిపోవడం జరిగింది అనమాట. సో అలాగే యమధర్మరాజు కూడా చెప్తున్నారనమాట, సో మీరు అనవసరంగా మీ యొక్క భర్త అయినటువంటి సుయజ్ఞ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఏదో ఆయనకి ఏదో కాలం అయిపోయింది, ఆయన మరణించాడు అని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు, మీరేదో శాశ్వతంగా అమరులు, మీకు మరణం ఉండదు అని అనుకుంటున్నారేమో. మీ యొక్క మరణం కూడా వస్తుంది అది. సో కాబట్టి ఆయన మరణం మీద మీరు ఆలోచిస్తూ మీరు బాధపడద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ హిరణ్యకశిపు మళ్ళీ మాట్లాడతారు. సో అవేంటనేది మనం రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. చక్కగా చిన్న బాలుని రూపంలో వచ్చినా కూడా చక్కగా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మరలా వచ్చేసి నాకు ఒక డౌట్ ప్రభుజీ, ఆత్మకు ఆ కోరికలు ఉంటాయి అని మీరు అన్నారు కదా, అది సూక్ష్మ దేహానికి కదూ ఉండేది, ఆత్మకు అవన్నీ ఉంటాయంటారా ప్రభుజీ? ఆత్మ కోరుకుంది కదండి, ఆత్మ కోరుకోబట్టే మనం యొక్క భౌతిక ప్రపంచంలో వచ్చి చిక్కుపోయాం. ఆ కోరుకునే కోరికలన్నీ కూడా ఎక్కడ సూక్ష్మ శరీరంలో స్టోర్ అవుతాయి అవన్నీ కూడా. సో స్టోర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుంది, వాటిలన్నిటినీ కూడా సూక్ష్మ శరీరంలో స్టోర్ అయినాయన్ని మనం మర్చిపోతాం. మళ్ళీ మర్చిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎవరు గుర్తు చేస్తారు, పరమాత్మ గుర్తు చేస్తారు. మళ్ళీ కొత్త శరీరం తీసుకున్న తర్వాత, నువ్వు కిందటి జన్మలో ఈ కోరికలు కోరుకున్నావు, సో ఇప్పుడు మళ్ళీ నీకు ఆ దేహం వచ్చింది, కంటిన్యూ చెయ్యి ఆ కోరికలను కోరుకో అని చెప్పేసి ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ప్రయాణం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ కోరికల్ని సాధించడానికి మళ్ళీ మనం ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.